పసివాడి కథ రెండవ భాగం. డాడీ, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు డాడీ. తట్టి లేపటానికి ట్రై చేస్తున్నాడు ఆ పేషెంట్ పెద్దబ్బాయి ఆదర్శ్. డాడీ, నిద్రపోవద్దు డాడీ, కొంచెంసేపు ఓపిక పట్టు. మరోపక్క ఆ పేషెంట్ చిన్నబ్బాయి సాత్విక్ కూడా తన తండ్రిని నిద్రపోకుండా ఆపటానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఆ పేషెంట్ భార్య సౌభాగ్య జరుగుతున్నది అర్థం కాక అయోమయంగా ఆందోళనగా చూస్తోంది. అది అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్దదైన మెమోరియల్ హాస్పిటల్. ఆ పేషెంట్ పేరు ఆనంద్. వయసు 51 సంవత్సరాలు. ఉండేది ఇండియాలోని బెంగుళూరు సిటీలో. నిజానికి ఆనంద్ ఆరోగ్యవంతుడే. కసరత్తు చేసిన దేహము, క్రమశిక్షణ కలిగిన జీవితం అతనిది. అనేక ఆటంకాలను ఎదుర్కొని డిగ్రీ వరకు చదివి తర్వాత అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మేనేజ్మెంట్ కోర్సు చేసి బెంగుళూరుకు చెందిన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీలో సూపర్వైజర్గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి ఆ కంపెనీకే కీలక వ్యక్తిగా మారాడు. చదువు విలువ తెలిసినవాడు గనుక తన పిల్లల చదువులపై తన భార్య సౌభాగ్య సహకారంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వారి అభీష్టం మేరకు అమెరికా పంపించాడు. పిల్లలు కూడా తండ్రి మనసెరిగి పద్ధతిగా చదువుకొని ఉద్యోగాలను సంపాదించి అమెరికాలోనే ఉంటున్నారు. అంతా బాగుంది అనుకుంటున్న క్రమంలో గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు ఆనంద్. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ లభించలేదు. ఇక కొన్ని చోట్లయితే లంగ్స్ ప్లాంటేషన్ చేయటం తప్ప వేరే మార్గం లేదు అని కూడా చెప్పారు. తమ తండ్రి అనారోగ్యాన్ని చూసి బాధపడిన పిల్లలు బెస్ట్ ట్రీట్మెంట్ కోసం 2 రోజుల కిందటే అమెరికాకు పిలిపించుకున్నారు. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే లోపే ఇంట్లో సడన్గా అన్కాన్షియస్కు లోనయ్యాడు ఆనంద్. ఉలిక్కిపడిన పిల్లలు హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువచ్చారు. పేషెంట్ను చూడగానే అలర్ట్ అయిన హాస్పిటల్ సిబ్బంది ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. పరిగెత్తుకుంటూ వచ్చిన డాక్టర్ గంధం ఆనంద్ పల్స్ చెక్ చేశాడు. కనురెప్పల పైకెత్తి చూశాడు. స్టెథోస్కోప్తో హార్ట్ బీటును పరిశీలించాడు. వెంటనే సెలైన్ ఏర్పాటు చేశాడు. మరో డాక్టర్ అంకిత్ శర్మ ఆక్సిజన్ మాస్కును ముక్కుకు బిగించి సిలిండర్ ఆన్ చేశాడు. 2 రకాల ఇంజెక్షన్స్ను చేశాడు. తర్వాత ఆనంద్ ఫ్యామిలీ వైపు చూసి, పల్స్, హార్ట్ బీట్ అన్నీ వీక్గానే ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. స్పెషలిస్ట్ డాక్టర్ లలిత్ షా వచ్చే వరకు తాను నిద్రపోకుండా చూడండి. అదే జరిగితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మేమిప్పుడే వస్తాం అని చేయవలసిన పనులను అక్కడున్న నర్సులకు చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అందుకే పిల్లలు ఆనంద్ నిద్రపోకుండా ఆపటానికి ట్రై చేస్తున్నారు. ఆనంద్ కూడా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కానీ అలసటగా ఉంది, నిద్ర వస్తుంది అంటున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. స్పెషలిస్ట్ డాక్టర్ రావటానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఆదర్శ్, సాత్విక్తో పాటు సౌభాగ్య కూడా ఆనంద్ అరికాళ్లను తన చేతులతో మర్దన చేస్తూ నిద్రపోకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నది. డాక్టర్ గారు వస్తున్నారు అంటూ నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వెనుకే రానే వచ్చారు స్పెషలిస్ట్ డాక్టర్ లలిత్ షా. రావడమే తన ఎక్స్పీరియన్స్తో పేషెంట్ కండిషన్ అంచనా వేసి ఇవ్వాల్సిన మందులను, వాడాల్సిన మిషనరీస్ని తెప్పించేశారు. అరగంటలో పరిస్థితిని నార్మల్ స్థితికి తీసుకొచ్చేశారు. ఇక పర్వాలేదు, తనను నిద్రపోనివ్వండి, మీరు పక్కనే ఉండండమ్మా అని సౌభాగ్యతో చెప్పి, మీరు నాతో రండి అని ఆదర్శ్, సాత్విక్ను తన క్యాబిన్కు తీసుకెళ్లారు డాక్టర్. కంగారు పడాల్సిందేమీ లేదు. తన లంగ్స్ వీక్ కాబట్టి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివేవీ అవసరం లేవు. కొన్ని అడ్వాన్స్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేద్దాం. అతి త్వరలోనే బ్రీతింగ్ ప్రాబ్లంను సాల్వ్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పడంతో పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. అలాగే నాతో పాటు నా టీంలో డాక్టర్ అంకిత్ శర్మ, డాక్టర్ గంధం కూడా పనిచేస్తారు. అన్ని రకాలుగా మేము మీకు అందుబాటులో ఉంటాం. ఈరోజు ఈవినింగ్ నుండే అన్ని రకాల ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి అనగానే థ్యాంక్ యూ డాక్టర్ అన్నారు పిల్లలిద్దరూ ఒకేసారిగా కృతజ్ఞతతో. తన కుటుంబ సభ్యుల నిరంతర సేవలతో, డాక్టర్స్ ఎఫిషియన్స్ ట్రీట్మెంట్తో త్వరితగతిన కోలుకున్నాడు ఆనంద్. డిశ్చార్జ్ చేసే రోజున
తన భార్య సౌభాగ్య, పెద్దబ్బాయి ఆదర్శ్, కోడలు అపురూప, చిన్నబ్బాయి సాత్వికులతో కలిసి డాక్టర్ క్యాబిన్లో కూర్చున్నాడు ఆనంద్. క్యాబిన్లోకి వచ్చిన డాక్టర్ తన సీట్లో కూర్చొని మొదటిసారిగా తీరిగ్గా ఆనంద్తో మాట్లాడడం మొదలెట్టాడు. ఆనంద్ గారు, ట్రీట్మెంట్ మీద కాన్సంట్రేషన్తో ఇప్పటి వరకు మీ బయోడేటా గురించి పెద్దగా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పండి, ఉండేది బెంగళూరు, చదువుకున్నది అక్కడే అని కొంత తెలుసు నాకు. మరి మీ సొంత ఊరు ఎక్కడ, స్కూల్ ఎక్కడ చదివారు అడిగాడు డాక్టర్. తెలంగాణలో మారుమూల కుగ్రామం నాది. నా తల్లిదండ్రులు వ్యవసాయదారులు. నేను 7వ తరగతి వరకు ఊర్లోనే చదివాను. ఆ తర్వాత చదువుకు గుజరాత్కి వెళ్ళాను అని చెప్తుండగానే తన సీట్లోంచి లేచిన డాక్టర్ ఆనంద్ చేయి పట్టుకొని, అంటే నీవు ఆ ఆనందా? వారం రోజులు మాత్రమే గుజరాత్లో ఉండి వంతెనపై నుండి కింద పడిన ఆనందా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మీకెలా తెలుసు అంటుండగానే దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి, ఆనంద్, నేను గుజరాత్ వాన్నే. నేనే ఆ రోజు వంతెన దగ్గర కింద పడిన నిన్ను చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పి హాస్పిటల్లో చేర్చేలా చేశాను. మీ వాళ్లకు మెసేజ్ అందేలా చూశాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వటానికి వేరే చోటికి వెళ్ళిపోయాను. నీకు ఎలా ఉందో అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ తెలుసుకునే ఛాన్స్ నాకు లేకపోయింది. ఇన్నాళ్ళకు కలిశావు, చాలా హ్యాపీగా ఉంది అంటూ గుండెలకు హత్తుకున్నాడు డాక్టర్. అందరూ ఒక్కసారిగా అర్థం కాని ఏదో ఎమోషన్కు లోనయ్యారు. కొంతసేపటికి తేరుకున్న డాక్టర్, ఆనంద్, అసలు ఏం జరిగింది హాస్పిటల్లో? ఎలా బయటపడ్డావు? ఆసక్తిగా అడిగాడు. ఆ రోజు తగిలిన గాయాలతో కలిగిన మెంటల్ స్ట్రెస్తో గుండె ఆగినంత పని అయింది. మరో ప్రపంచం ఏదో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరో గుండెల మీద దబా బాదినట్టు అనిపించింది. అలా ఒక్కసారి కాదు, చాలాసార్లు. అదేంటో చేయి పట్టుకొని వెనక్కు లాక్కొచ్చినట్టుగా గుండె కొట్టుకోవడం, ఊపిరాడడం మొదలయ్యాయి. మళ్ళీ మన లోకంలోకి వచ్చేశాను అని చెప్తుండగానే అందుకున్న డాక్టర్, వావ్, గుడ్, అది ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేసేలా చేసే ఒక ప్రక్రియ. ఏమైతేనే నువ్వు తిరిగి బ్రతికావు. 40 ఏళ్ల తర్వాత నిన్ను కలవడం అన్నది నిజంగానే నాకు అద్భుతమనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు డాక్టర్ ఒక ఆప్తుడిలా. ఆనంద్ కుటుంబ సభ్యులంతా తన్మయంగా వింటున్నారు. నీ గురించి నేను తర్వాత తెలుసుకున్నాను. అప్పుడప్పుడు మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు ఒకతను. పైకి మంచివాడిలా నటిస్తూ అమ్మాయిలను ఆట వస్తువులుగా వాడుకుంటూ వాళ్ళను డబ్బు కోసం వేధిస్తూ మోజు తీరాక వదిలించుకునే ఆ బేవార్స్ గాడేనటగా మీ బావ. ఇంతకు మీ బావనేం చేశారు? కుతూహలంగా అడిగాడు డాక్టర్. ఏముంది, మా అక్క ఆత్మహత్యకు కారకుడని నిరూపించబడింది. జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన తర్వాత ఏ సూటిపోటి మాటలతోనైతే మా అక్క మరణానికి కారకుడయ్యాడో అవే సూటిపోటి మాటలతో సమాజం మా బావను చంపేసింది చెప్పాడు ఒకంత శాంతంగా. ఇంకా ఏం జరిగింది? ఆసక్తిగా అడిగాడు డాక్టర్. ఆ తర్వాత ఇంటి ఓనర్పై కూడా కేసు పెట్టడం జరిగింది. అతను కొన్నాళ్ళు శిక్ష అనుభవించడం జరిగింది చెప్తుండగానే అందుకున్న డాక్టర్, ఇంకేం, నిన్ను కష్టపెట్టిన వాళ్ళందరికీ గుణపాఠం జరిగినట్టే కదా అన్నాడు సంతోషంగా. లేదు, ఇంకొకడు మిగిలాడు అన్నాడు ఆనంద్ నవ్వుతూ. ఇంకొకడా? ఎవడాడు? ఆసక్తిగా అడిగాడు డాక్టర్. అదే, నీ సంగతి తర్వాత చెప్తానని నేనున్న ఏరియాలో ఒకడు నన్ను బెదిరించాడు. ఆ రోజు నేనేదో హడావిడిలో అతనికి తగిలానని అనగానే పెద్దగా నవ్వాడు డాక్టర్. ఆనంద్, అది నేనే. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయాను. కనుకనే నిన్ను కలవలేకపోయాను. ఆ రోజు నీవు నాకు తగలటం వల్లనే వంతెన కింద పడ్డప్పుడు నిన్ను నేను గుర్తుపట్టగలిగాను. అయినా అది పిల్లలాట కదా, క్షమించు అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు వంతెనపై నుంచి పడ్డప్పుడు కాపాడింది నీవే. ఈరోజు అనారోగ్యం నుంచి కాపాడింది నువ్వే. విచిత్రంగా ఉంది మన కథ అని తాను గట్టిగా కౌగిలించుకున్నాడు ఆనంద్. ఇక అప్పటికి తేరుకున్న కుటుంబ సభ్యులు డాక్టర్కు మరీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంతలోనే మా కోడలు అపురూప వెనక ఉన్న మా మనవరాలు
ఔన్నత్య. అంకుల్, ఓసారి మా ఇంటికి రండి, మీరొస్తే బాగుంటుంది అనగానే అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు. ఎక్కడో గుజరాతులో మొదలైన కథ ఇక్కడ అమెరికాలో సుఖాంతమైందంటే ఆ మాత్రం నవ్వులు ఉండాలిగా మరి. జితేంద్ర.